ప్రభువును వదిలిపెట్టి లోకములోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజున చాలా మంది కనబడుతున్నారండి. మరి ఒకప్పుడు దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళే, దేవుని యొక్క కార్యాలు అనుభవించినటువంటి వాళ్ళే, ఏదో కష్టం వచ్చిందని, బాధ కలిగిందని మరి ప్రభువును వదిలేసి లోకములోకి వెళ్ళిపోయి మళ్ళా ఇక విగ్రహ సంబంధమైన వాటిలో కొనసాగించబడేవారు చాలా మంది కనబడుతున్నారండి. వారి నిమిత్తమే నా ప్రభు చేతులు జాపి పిలుస్తున్నాడు. లోబడనలోని జనుల వైపు దినమెల్లా నా దేవుడు చేతులు జాపుతున్నారు గనక మరలా తిరిగి మీరు తండ్రి వద్దకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు అండి. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగైతే మరలా తన కుమారుడుగా స్వీకరించి ఇంట్లో స్థానం ఇచ్చాడో అలాగే దేవుడు కూడా మరలా మనం తన దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నాడండి. కనుక ఈ రోజున నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏం చేస్తున్నావో తెలియదు కానీ మరలా ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడి ప్రేమ మరి నీ మీద కూడా సమృద్ధిగా ఆయన కుమ్మరిస్తున్నారు గనక ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన కృపని అర్థం చేసుకొని మరలా నువ్వు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని మరి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. తన ఇల్లు విడిచి తిరుగువాడు మరి గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని వాక్యంలో రాయబడుతూ ఉందండి. కనుక మరలా నీ తండ్రి యొక్క కౌగిట్లోకి వచ్చేసాయి, మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చాయి. దేవా, నిన్ను వదిలి లోకములోకి వెళ్ళానయ్యా, అయ్యా లోకములో అయ్యా ఏమీ లేదు, ఏ మంచి లేదు అయ్యా, లోకమంతా కూడా నాయన అయ్యా నన్ను మోసం చేసింది, లోకములో నాయన అయ్యా పాపం ఉంది నాయన, అయ్యా దయతో నన్ను క్షమించు దేవా అని పశ్చాత్తాపంతో దేవుని పాదాల మీద పడితే మరి తప్పకుండా తన కుమారుడుగా ఆయన స్వీకరించడానికి ఇష్టపడుతున్నారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.